హలో హాయ్ వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. వారం రోజుల్లో ఫోన్ ట్యాపింగ్ కేసు మరో మలుపు తిరగబోతుందట. ఫోన్ ట్యాపింగ్లో సంచలనమైన పరిణామాలు ఏర్పడబోతున్నాయట. కీలకమైన నిర్ణయాలు జరగబోతున్నాయట. ఇంతకు ఏం జరుగుతుంది? ఫోన్ ట్యాపింగ్లో 10 మంది గులాబీ నేతలు, అదే బీఆర్ఎస్ నేతల పేర్లు బయటపడ్డాయట. నిందితులు వారి పేర్లు చెప్పేశారట. ఎవరు అధికారులు, ఎవరు నాయకులు అని గత కొంతకాలంగా పోలీసులు దర్యాప్తు చేసిన విషయం తెలిసిందే. కానీ అధికారుల పాత్రను ముగించి ఇప్పుడు సిట్ పోలీసులు నాయకులపై దృష్టి సారించారు. ఇప్పుడు రాధాకిషన్ రావు అనేక కీలక అంశాలు వెల్లడించాట. ఎవరు వెనుకున్నారు, ఎవరు చేయమన్నారు, ఎవరు వసతులు సమకూర్చారు, ఇవన్నీ రాధాకిషన్ పూసగూర్చినట్లు చెప్పేశారట. కనీసం 10 మంది గులాబీ నేతలు, 10 మంది కీలక గులాబీ నేతలు ఈ కేసులో ప్రత్యక్షంగా ప్రమేయం కలిగి ఉన్నారని పోలీసులు గుర్తించారు. అంటే ఈ వారం రోజుల్లో వీరందరిపై ఏదో ఒక రకమైన చర్య గ్యారంటీగా ఉంటుందని ఇప్పుడు పోలీసు వర్గాల్లో చర్చ కొనసాగుతోంది. ఈ కేసులో అరెస్ట్ అయిన పోలీసు అధికారులు, ముఖ్యంగా రాధాకిషన్, అనధికారికంగా దాదాపుగా పోలీసులకు అప్రూవర్గా మారిపోయాట. గతంలో వివరాలు చెప్పడానికి నిరాకరించిన రాధాకిషన్ పోలీసులు తమదైన స్టైల్లో, తమదైన పద్ధతిలో విచారణ కొనసాగిస్తే అన్నీ పూసగూర్చినట్లు బయట పెట్టేశాట. తన వెనుక ఎవరున్నారు, ఎవరు చేయమన్నారు, అన్నీ ప్రభాకర్ రావే చేయించాడు. కానీ ప్రభాకర్ రావు వెనుక ఎవరున్నారు, అన్నీ కూలంకషంగా A to 1 అన్ని A to Zగా అన్నీ చెప్పేశాట. దాదాపు 10 మంది రాజకీయ నాయకుల పేర్లు చెప్పాయట. వీరిలో ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, ప్రముఖ కీలక నేతలు, గులాబీ నేతలు, వీరందరి పేర్లు రాధాకిషన్ చెప్పేశాయట. దీనికి సంబంధించి ఇప్పుడు ఇంతవరకు వారు పోలీసు అధికారులకు సంబంధించి విచారణ జరిగింది. కానీ ఇప్పుడు సిట్ అధికారులు నాయకుల పాత్రపై ఆరా తీస్తున్నారు, నాయకులను గుర్తిస్తున్నారు. రాధాకిషన్ పక్కాగా ప్రతి సమాచారాన్ని నాయకుల పేర్లతో సహా చెప్పేశాడట. బయటికి పోలీసులు అధికారికంగా ఇంకా ఎలాంటి ప్రకటన చేయకున్నా రాధాకిషన్ ఇంటర్నల్గా అప్రూవర్గా మారిపోయి ఈ కేసు గుట్టుముట్లని బయట పెట్టేశాడట. ఇప్పుడు పోలీసు అధికార వర్గాల్లో జరుగుతున్న సమాచారం ప్రకారం వారం రోజుల్లో కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. వారం రోజుల్లో అనేక సంచలనమైన విషయాలు వెలుగు చూడబోతున్నాయి. రాధాకిషన్ చాలా కీలకమైన విషయాలే బయట పెట్టేశాడట. రాధాకిషన్ ఖచ్చితంగా నాయకుల పేర్లు చెప్పేశాడట. ఇప్పుడు అధికారులు ఏం చేయబోతున్నారు? ఆ 10 మంది కీలక నేతలకు నోటీసులు జారీ చేసి విచారణకు పిలువనున్నారు. అధికారికంగా ఎవరెవరున్నారు, ఎవరి పాత్ర ఉంది, పోలీసులు ఇంకా ప్రకటన చేయలేదు. కానీ వారం రోజుల్లో నోటీసులు జారీ కావడం ఖాయం. అధికారుల ముందు ఆ నాయకులు రాక తప్పదు. అంటే అన్ని వివరాలు బయటకు వస్తాయి, అంతా ఓపెన్ అయిపోతుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇది కీలక పరిణామంగా మారబోతుంది. జస్ట్ 1 వీక్, ఒక వారం వెయిట్ చేస్తే ఫోన్ ట్యాపింగ్లో అసలు నిందితుల వివరాలు చాలా స్పష్టంగా ప్రజల ముందుకు వచ్చే అవకాశం ఉంది.